అదొండి ఫ్రెండ్స్, ఇద్దరు ఇప్పుడు దాకా కష్టపడ్డారు వీడియో కోసం. అసలు నేను కాలేజీకి వెళ్ళిపోతాడు కానీ మా అక్క మమ్మల్ని అయితే చాలా కష్టం ఉంది దీని వెనకాల. వర్కర్స్ వచ్చేస్తారు, వర్కర్స్ ని హ్యాండిల్ చేయడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఉండి అన్ని పనులు చెప్పి చేయించుకోవాలా. ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారు? మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తాను, రేడియో మిర్చికి చాలా వాడుకుంటారా? మాట్లాడాలి. మా కంటెంట్ క్రియేటర్స్ అట్లానే మాట్లాడతారు. అవును, మాటలు అసలు ఆపకూడదు. చూడండి అది ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత లావు చేశానో, ఇంత పెద్ద ముద్దతో చేశాను. ఎక్కడ పచ్చిగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ వెనకాల వేస్తున్నాయి కదమ్మా. ఇది వేడిదమ్మా, మంటలు వేసాయి మా అమ్మ వంటకి. ఏమవుదు. ఇప్పుడు చూడండి మరి ఎయ్ మమ్మీ ఎయ్ స్టైల్, ఎయ్ మమ్మీ ఎయ్ ఎయ్. కోరేస్తాను అంతే. చూసే అది ఆటోమేటిక్ ఎదిగింది, ఆఫ్ చేసినా కూడా. ఇదిగోండి వెనకాల నుంచి మంటలు వేసాయి. ఇదిగోండి చూడండి, ఒక పొర, రెండు పొరలు, పొరలు వచ్చేసి చపాతీస్ కింద. నేను చేసినా కూడా మిలియన్స్ వెళ్ళినాయమ్మా. 1 2 3 2 చపాతీ. దెబ్బకి ఇప్పుడు నాకు 3 పొరలు చపాతీ తినేసి కడుపు అంతా నిండిపోయింది. తింటే ఇలాంటి చపాతీ తినాలి, చక్కగా బుక్ చేసేసుకోండి. చపాతీ పొరలు ఉడిచేసింది. కలర్ చూసావమ్మా? మమ్మీ కూడా పెట్టు కొంచెం. ఇది ఏం ముక్కలు తింటుందో, ఏం ముక్కలు తిందో ఎవరు తెలియదు. తిన్నని చాలు, అయ్యేం వద్దు ముక్కలు. దత్తాక్షి తలకాయకూరండి చాలా ఇష్టం. బేజా మర్చిపోయాము ఇందులో యాడ్ చేయడం. వేస్తాను. ఇటు పెట్టమ్మా. నువ్వు చేస్తానన్నమాట చెప్పక దత్తాక్షి, ఫన్నీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్, మీకు ఒకసారి ఒకటే చూపిస్తా, పట్టుకో. ఇదిగోండి పొరలుగా వచ్చిందా, మీరు చూడండి, పొరలుగా ఇట్లా డివైడ్ చేసుకొని తినేసేయచ్చు. పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. పిండి మంచిగా ఉండాలండి, నాణ్యమైన పిండిది. ఏం మాట్లాడుతుందో మీరు ఎప్పుడు చిన్న చపాతీ చేయమంటే నాకు టైం లేదు. వంటలు నువ్వు చేసుకుంటావుగా పక్కన నుంచి చిన్న చిన్న చపాతీలు. చిన్ని ఒకటి చెయ్యి అంటే చెయ్యదు, ఎప్పుడు అడుగుతా. ఒకటి తింటే చాలా దిమ్మ తిరిగిపోయింది. మళ్ళీ లోపల ఉంటుందమ్మా, నీ చేత క్యూట్, దీని చేత చిన్నవి ఎక్కడ వస్తాయండి. అన్ని తీసుకోవడం ఇంత తీసుకుంటది. బడి కావాలంటే చూడండి, పొరలు వచ్చేస్తాయి. చపాతీ రోటీ, ఇది ఒక చపాతీ 2 చపాతీలతో సమానం. అదే రెడీమేడ్ చపాతీలు అయితే 3 చపాతీలతో సమానం ఒక చపాతీ. మరి పూతరేట్లో మరి రెడీమేడ్. అవును, పేపర్ లా ఉంటాయి. మేము అసలు హ్యాపీగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో 20 రోజులు పోస్ట్ లేట్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే, మేము బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, ఈ బిజినెస్ బాగా అందరూ ఆదరించారు, విమ్మనిచ్చారు. సో నేను ఏంటంటే 21 వెరైటీస్ వరకు ఇప్పుడు మీకు అమ్మాకారంలో మీకు తయారనేది అయినాయి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోండి. ఈ కార్పెట్లు, కొన్ని పెద్ద పెద్ద బకెట్స్, డ్రమ్ములు, ఇవన్నీ కూడా వెయిట్ మిషన్స్, ఇవన్నీ కొని, ఎండుమిరపకాయలు మైసూర్లో ఎండ ఉండదు కదా ఒక్కోసారి, అందుకనే ఎక్కువ మోతాదులో తీసుకొచ్చేసి అవి ఎండబెట్టి మీకు కారాలు ఇవన్నీ ఎక్కువ మోతాదులో పట్టించి పెట్టాను అనమాట. సమస్య ఎండ ఇక్కడ, అందుకని చెప్పేసి ఎక్కువ మిరపకాయలు కానీ, ఎక్కువ ధనియాలు కానీ, ఎక్కువ ఐటమ్స్ అన్నీ తీసుకురావాల్సి వచ్చింది. అవి ఉన్నప్పుడే మనం ఎండబెట్టి పక్కన పెట్టుకుంటే మనకు కావాల్సి ఉన్నప్పుడు మనం వేయించి అనేది మనం కస్టమర్లకు ఆర్డర్స్ పంపించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో 20 రోజులు వీడియో అనేది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అవ్వలేదు. ఇప్పుడు మేము వాడుతున్నవి గుంటూరు ఎండుమిరపకాయలు, అలాగే ఇప్పుడు ఆరబెడుతున్నాయి కాశ్మీరీ ఎండుమిర్చి అండి. కాశ్మీరీ ఎండుమిర్చి, బళ్ళారి ఎండుమిర్చి, గుంటూరు ఎండుమిర్చి, పెద్ద మార్కెట్కి వెళ్ళి ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ బస్తాల్లో తీసుకొచ్చేసి అవన్నీ 2 రోజులు కాదు 3 రోజులు ఎండబెట్టేసి అవి మంచిగా ఇరిగిన తర్వాత ఆ తొడయాలు అవన్నీ తీసేసి మీకు అన్ని తొడయాలు తీసేసిన తర్వాత మీకు 3 బస్తాలు తొడయాలు వచ్చినాయండి. ఇవి ఎండుమిరపకాయలు కూడా 300 కేజీలు ఎండుమిరపకాయలు అండి. ఎందుకంటే ఎండుమిరపకాయలతోనే పని మొత్తం కూడా చేయాలన్నా, అందుకనే అక్కడ మీకు ఎండ ఉండేది తక్కువ కాబట్టి ఎండ కోసం అని చెప్పేసి మనం ఎండ ప్రాబ్లం కదా, అందుకనే
ఇవన్నీ ఇన్ని తీసుకొచ్చేసి వీటి తొడియాలు అలవటం ఒక కష్టము, ఎండుమిరపకాయలు ఎండబెట్టడం ఇంకొక కష్టము. ఈ ఎండుమిరపకాయలు ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, ఎప్పుడు మనకి మంచుగా ఉండిద్దో తెలియదు. ఈ తడిచిపోకూడదు కదా, ఎండలో ఎండంగానే వర్షం పడకుండా కాపలా కూర్చొని ఉండి అప్పటికప్పుడు అవి తీసి మళ్ళీ బస్తాల్లో ప్యాకింగ్ చేసుకోవాలి. ఒక 5 కేజీలు 6 కేజీలు అయితే ఈజీగా తీసుకెళ్ళి ఇంట్లో లోపల పెట్టేసుకొని వర్షం పడుతుందని చెప్పేసి ఆగిపోవచ్చు. ఇంత మోతాదులో కాబట్టి మనం ఏం చేయాలంటే అవి చూసుకొని ఉండాలి. అవి బస్తాల్లో ఎక్కేటప్పుడు అంటే కూర్చేటప్పుడు ఒక పక్క దగ్గు, ఒక పక్క వేడి, అసలు మామూలుగా లేదు. చెలగాటం నిప్పుతో అన్నట్టు ఉండింది. ఎండుమిరపకాయలు ఎండబెట్టడం, అవి బస్తాలో పెట్టడం, కారం పట్టించడం, ఆ కారం మర దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి వాళ్ళు పట్టంగానే మళ్ళీ అది గాలికి ఆరబెట్టాలండి. గాలికి ఆరబెట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయండి. మా వర్కర్స్ చేసినప్పటికీ మేము పక్క నుండి అదంతా దుమ్ములు అందరం ఉంటాం కదండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అందరం కలిసి చేసిన కష్టం అనమాట. సో ఇన్ని రోజులు చేస్తున్నా కూడా పని తరగలేదు. జనవరి 1కి పెట్టాల్సిన పోస్టు నేను ఇప్పుడు ఇది మీకు జనవరి 4న వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ అనేది పెడుతున్నాను. చాలా ఉందండి కష్టం. 3 రోజులు ఎండబెడితే కానీ ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఎండట్లేదు. ఆంధ్రాలో ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కర్ణాటక కదా, ఎండలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు. అందుకని ఇంతగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇవన్నీ కస్టమర్కి మనం ఆర్డర్స్ అనేది లేట్గా పంపించకూడదు అనేది ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరిగింది. నచ్చిన వాళ్ళు ఇవి స్వచ్ఛంగా హోమ్మేడ్గా మా చేతితోటి దగ్గరుండి కేర్ తీసుకొని, నేను చేసిన కారం అమ్మ కూర కారం మా అమ్మని గుర్తుపెట్టుకొని ఆమె మంచిగా వంటలు చేసి మమ్మల్ని చాలా మెప్పించి మమ్మల్ని ఇంత ప్రయోజకురాలు చేసింది. ఆమె వంటలు ఇప్పుడు కూడా మేము మిస్ అవ్వకూడదని రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఎన్నో సంవత్సరాలు చేసుకొని తింటూ మా యొక్క అనుభవంతో తయారు చేసిన అమ్మ కూర కారాల్లో 21 ప్రోడక్ట్లు ఉన్నాయి. నచ్చిన వాళ్ళు చక్కగా ఆర్డర్ బుక్ చేసుకోండి. ఇవన్నీ చూడటానికి మీకు బస్తాల్లో ఆరేయటం వల్ల తక్కువ అనిపిస్తుంది. 40-50 కేజీలు బస్తా అండి ఇదంతా కూడాను. వాము, సోపు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, పచ్చనపప్పు, శనగపప్పు, చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గ, అనస పువ్వు, జాజి పువ్వు అన్నీ బస్తాల్లోనే తీసుకోవాలి. మామూలుగా అయితే మీకు కేజీ ఒక రేటు ఉంటుంది, 5 కేజీలు తీసుకున్నప్పుడు ఒక రేటు ఉంటుంది. హోల్సేల్ అంగడిలో 2 విధాలు ఉంటాయండి. దేవరాజ్ మార్కెట్లో మనకి పెద్ద మార్కెట్ కన్నా మీడియం రేట్కి ఇస్తారు. పెద్ద మార్కెట్కి వెళ్తే అక్కడ హోల్సేల్ అంగడి, అంటే మీరు ఏ బిజినెస్ చేయాలన్నా అక్కడికే వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని ఈ దేవరాజ్ మార్కెట్ల దగ్గర ఇట్లాంటి వాళ్ళ దగ్గర అమ్ముకుంటారనమాట. అక్కడ మీకు ఒక సపోజ్ ఎండుమిరపకాయలు మనకి అక్కడికి ఇక్కడికి ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. అందుకనే నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడాను ఒలిపించినవి. ఒక పక్క వేసినాం, ఈ దగ్గర ఒక 4 బస్తాలు ఎండుమిరపకాయలు ఒలిపించినవి. మిగతాయి కూడా మీకు అటు పక్క ఉన్నవన్నీ కూడాను ఒలవాల్సినవి. బళ్ళారి ఎండుమిరపకాయలు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిర్చి, ఇవన్నీ క్వాలిటీకి ఎక్కడ నేను తగ్గలేదండి. చెక్క అయితే చూడటానికి వీడియోలో అలా అందరు కానీ ఈ బారున్నాయి అసలు. ఇవన్నీ పల్లీలు. ఇట్లా మీకు ఇవన్నీ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇన్ని రోజులు లేట్ అయ్యింది. లేట్ తర్వాత నేను పోస్ట్ పెడుతున్నాను. కారాలు బాగా ఆదరించారు. మళ్ళీ తిరగా కూడా ఆర్డర్స్ పెట్టుకున్నారు. అలాగే మీరు బట్టల బిజినెస్ కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా సక్సెస్ చేశారు. బట్టలు కావాలన్నా ఇదే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. శారీసు, పట్టు శారీసు, లెహెంగాస్ లేదండి, శారీసు, పట్టు శారీసు, డైలీ వేర్ శారీసు ఇంతవరకు ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ కూడాను ఎన్ని శారీస్ కావాలన్నా నేను మీకు పంపిస్తాను. హోల్సేల్ రేట్కే ఇస్తున్నాము. ఇప్పుడు ఈ కారాలు ఇవన్నీ కూడాను ఇలా నా చేత్తో నేను దగ్గరుండి కూర్చొని చేయించి మీకు అది టేస్ట్ చూసి ఆ తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఈరోజు నేను ఏదో కొత్తగా తిని చేసింది కాదు. ఎన్నో వీడియోస్ చేసి మీ అందరి దగ్గర నేను అవార్డులు తీసుకొని సిల్వర్ ప్లే బట్టలు తీసుకున్నానంటే నా మొహం చూసి నాకు ఎవరు సిల్వర్ ప్లే ఇవ్వరండి. నేను చేసిన వంటలు నచ్చితేనే ఇస్తారు. సో అలా ఒక నమ్మకంతో చేసి తిని నచ్చిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్న అమ్మ కూర కారాల్లో 21 వెరైటీస్ ఉన్నాయి. ఇది 3 రోజులు ఎండబెట్టిన తర్వాత తుంచి చూస్తే పెళ్ళని అలా తునిగిపోయినాయండి. ఈ పొజిషన్లో ఉన్న ఎండుమిరపకాయలని మనం కారం పట్టిస్తే నిల్వ ఉంటుంది, బూజెక్కదు. సో దీనికోసం ఇంత కేర్ తీసుకోవాలి. దీని వెనక ఇంత కష్టం ఉంటుంది. శనగలో పచ్చెనగపప్పు ఎండబెట్టి తీయటం అంటే ఒక బరువు ఒకటే ఉంటుందిలే, కానీ ఎండుమిరపకాయలతో చెలగాటం అంటే బస్తా వేస్తున్నప్పుడు తుమ్ములు, బస్తా తీసుకొస్తున్నప్పుడు తుమ్ములు, ఇవి ప్యాక్ చేసేటప్పుడు తుమ్ములు, మరకిచ్చేటప్పుడు తుమ్ములు, వేయించేటప్పుడు తుమ్ములు, అసలు ఆ ఘాటికి ఒళ్ళంతా మంట. ఎక్కడ పట్టుకున్నా ఎక్కడ ఏం కోక్కున్నా సరే అంత మంట, అంత రిస్క్. సో మా కష్టాన్ని గుర్తించి మీరు మా ఆర్డర్స్ అన్నీ మీరు తీసుకుని చక్కగా బుకింగ్ అనేది చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు
మీకు చూపిస్తున్నాయి. ఇవన్నీ మరకి వాసన ఈ బస్తాలన్నీ కూడాను. సో హోమ్మేడ్గా చేస్తున్నామండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఇది చింతపండు 10 కేజీలు ఉంటుంది ఒక రోలు. ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నా. ఫస్ట్ క్వాలిటీలో కూడా 1-2 మనకి గింజలు ఉన్నాయి. అవి కూడా మిక్సీలో పడినా మనకి ఈ నల్లకారం ఇట్లాంటి వాటిల్లో మనం చింతపండు విడిగానే వేసుకోవాలి. మరలో మిషన్లో ఎవరు వేయరు. అందుకని చెప్పేసి ఇవి మొత్తం దగ్గరుండి వర్కర్స్ మేము అందరం కలిసి అంత చింతపండు తీసి ఏరి అందులో ఉన్న గింజలు సపరేట్ చేసి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త తీసేసి కొంత గింజలకే అంటుంటే అది మేము ఇంట్లోకి వాడుకోవడానికి కూడా పెట్టుకున్నాము. సో దీన్ని మళ్ళీ ఇంతంతా తీసి మళ్ళీ ఎండలో ఎండబెట్టి 2-3 రోజులు ఎండబెట్టి మనం ఈ నల్ల కారం, మునగాకు కారం ఇట్లాంటి వాటిల్లో కలుపుతాం అనమాట. తీసిన తర్వాత ఇది పొజిషన్. దీన్ని ఒక 2-3 రోజులు మనం ఎండబెట్టాలా. ఎండబెట్టి ఇది మాత్రం మిగిలిందండి, అదేంటంటే గింజలతో అటాచ్ అయి ఉంది కదా, అది పడేయలేము, ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇది కరివేపాకు. మీకు తర్వాత ఇది చూడటానికి ఎంత ఉందలే కానీ దగ్గర 15 కేజీలు కరివేపాకు అండి. తర్వాత మునగాకు. ఇవి 2 కూడా తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వడబుట్టలు వడగట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఇలా అది మితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎండ కూడా మరి ఎక్కువ డ్రై అవ్వకూడదు. నచ్చిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోండి. పెద్ద కుప్ప ఒక 5 కేజీలు తీసుకునేట. నాకు ఎంత ఇష్టమో తెలుసా ఫ్రెండ్స్, ఇవన్నీ చిలకడ దుంపలు అంటే నాకు చాలా ఇష్టం. పొయ్యిలో కాల్చుకొని తింటే ఎంత బాగుంటాయి తెలుసా. ఉడకబెట్టుకున్నా బాగుంటాయి, కానీ పొయ్యిలో కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయి. వెళ్ళే దారిలో షూట్కి వెళ్తున్నాం, ఇవి కనిపించినాయి అందుకని వచ్చేనా శతాక్షి. 5 కేజీస్ తీసుకున్నామా. ఇది బేకు ఇదంతా. ఇంత ముందు ఇక్కడ మనం మటన్ వేసి ఆలుగడ్డ వేసి క్యాలీఫ్లవర్ తోట ఉంది. ఇక్కడ క్యాలీఫ్లవర్ వీడియో తీసాం మా కార్నర్లో. బేకు ఇది. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు నేను కారాలతో మీ ముందుకు వచ్చాను. అమ్మ కారం స్టార్ట్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని చాలా ఆదరించారు, చాలా అభిమానించారు. అసలు ఇంతగా మంచి రెస్పాన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఒక 30-40 కేజీలు కారం మాత్రమే పట్టించా. ఒకవేళ సేల్ అవ్వకపోతే మా ఇంట్లో అయినా ఉంటుందిలే అని. కానీ అది అసలు ఒక రోజులోనే అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తయారు చేయించేటప్పుడు 2 డేస్ లేట్ అయింది. ఎందుకంటే ఎండుమిరపకాయలు తీసుకొచ్చి 3 రోజులు 2 రోజులు ఎండబెట్టి ధనియాలు అన్ని ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం కొంచెం లేట్ అయింది. ఒక 2 రోజులు మాత్రమేనండి, 2 డేస్ మాత్రమే లేట్ చేశాను. ఆ లేట్ అయిన పొరపాటు ఇంకో రెండోసారి జరగకూడదని 20 రోజులు వీడియోస్ అనేది ఆపేసి మీకు 20 వెరైటీస్ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ 20 వెరైటీస్ అన్ని కారపొళ్ళేనండి. అన్ని బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా, వెజ్ మసాలా, ఎగ్ మసాలా, ఫిష్ మసాలా. మేము 20 డేస్ కూర్చొని వీటిని ఇంగ్రీడియంట్స్ అన్ని లిస్ట్ చేసుకొని మార్కెట్ వెళ్ళి ఆ కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని మళ్ళీ వాటికన్నీ ఎండబెట్టి మరకిచ్చి చింతపండు ఇవన్నీ కూడా కొన్ని దంచి కొన్ని మిక్సీ పట్టి ఇట్లా అంతా చేత్తోనే కారాలతోనే వ్యవహారం అంతా. అసలు ఎంత ఎండ ఉందో ఒక్కొక్కసారి అంత వర్షం కూడా పడుతుంది ఇక్కడ. మళ్ళీ ప్యాకేజింగ్ అని చెప్పి ఎండ వాన రెండింటికి ఇక్కడ మాకు ఎప్పుడు వర్షం ఎప్పుడు పడుతూ ఉంటది, ఎండ తక్కువ వస్తుంది. అందుకని నేనేం చేశానంటే భారీ ఎత్తులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ హోల్సేల్ అంగడికి వెళ్ళి మీ మీద ప్రెజర్ వేయకోకుండా హోల్సేల్ అంగడికి వెళ్ళి నేను కారాలు ఇవన్నీ కూడాను 50 కేజీలు 60 కేజీలు ఇలా ఎండుమిరపకాయలు కూడా 300 కేజీలు ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా 30 కేజీలు బస్తాలు ఉంటాయి. 2-3 బస్తాలు అట్లా యాలకులు అన్ని ఇక మొత్తం అన్ని బస్తాల్లోనే తీసుకొచ్చి 50 కేజీలు బస్తాలు అట్లా తీసుకొచ్చి ఎండబెట్టి ఒక వారం 10 రోజులు మళ్ళీ మరక పట్టించి మళ్ళీ అందులో వెల్లుల్లిపాయలు కలిపి మసాలా దినుసులన్నీ మిక్స్ చేసి వాటి టేస్ట్ చూసి మా ఇంట్లో మేము ఈ ప్యాకింగ్ కవర్స్, లేబుల్స్, వర్కర్స్ వీళ్ళందరూ మొత్తం ఎంతో మంది కలిసి 20 రోజులు కష్టపడితే ఒక 20 వెరైటీస్ జనవరి 1 మీకు పబ్లిష్ చేద్దాం అనుకున్నా. లేబుల్స్ తొందరగా అన్ని ప్రింట్అవుట్ లో వాళ్ళకి బిజీగా ఉండటం వల్ల అసలు మీకు ఫుడ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ అన్ని హోమ్ మేడ్ అండి. అన్ని హోమ్ మేడే. మీరు
ఎంత హెల్దీగా మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవచ్చు. రోజు మనం తినలేని కొన్ని పదార్థాలు నేను వేసి చేసినవి అన్ని కూడా హోమ్ మేడ్వే, మన ఇంట్లో మన కిచెన్ లో ఉండేవి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, సొంటి, యాలకులు, వీటితో చేసినవి అన్ని కూడా స్వచ్ఛమైన. ఇవన్నీ తీసుకొచ్చి నేను ఎండబెట్టింది కూడా నేను మీకు వీడియో షూట్ చేశాను. చాలా ఎండ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కోసారి మళ్ళీ గంటలో వర్షం పడుతుంది. మళ్ళీ పిండి మరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాం మేము. పిండి మరకు అని చెప్పేసి పిండి మరకి ఒక 100 కేజీలు 50 కేజీలు ఎలా ఇవ్వాలంటే ఎండ ఇంగ్రీడియంట్స్ దొరకలా మాకు. అట్లా ఇప్పుడు 20 రోజులు మేము పట్టింది. 20 రోజుల్లో ఏ ఒక్క నిమిషం మేము టైం వేస్ట్ చేయాలి. సండే లేదు, సాటర్డే లేదు. మార్నింగ్ లేవటం, టీ తాగడం, వర్కౌట్లు చేసుకోవడం, వెంటనే కిందకి వెళ్ళిపోవడం. వర్కర్స్ వస్తారు కదా, ఇప్పుడు ఎవరైతే ఈ వర్కర్స్ వస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని ఎంత వేయించాలి, ఎన్ని వేయించాలి, ఎండలో ఎలా పెట్టాలి, ఏంటి ఇవన్నీ దగ్గరుండి చూసుకొని 20 రోజులు పట్టింది. 20 రోజులకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఈ 5-6 ఇయర్స్ లో నేను ఎప్పుడు ఒక 2-3 రోజులు వీడియోస్ పోస్ట్ పని మహా అయితే ఒక 1 వీక్ అంతేలే కానీ 20 డేస్ ఎప్పుడు లేదు. మీరు ఎవరైనా ఆడతా పాడతా ఇంట్లో రెస్ట్ తీసుకునే మనిషినే కాదు. ఎనీ టైం కష్టపడడానికి ఇష్టం నాకు. నేను అసలు ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు పిచ్చెక్కింది అనమాట. నేను అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటాను. ఈ రోజు నేను తలకాయ కూర, చపాతి, మనం చేసిన మల్టీగ్రెయిన్ ఆటాతో మీకు మంచిగా చపాతీ చేసేసి, ఆటా పౌడర్ కూడా మా మమ్మీ తయారు చేసింది. అవన్నీ మీకు ఏమేమి వెరైటీస్ చేశాను, ఎన్ని వెరైటీస్ వేసి ఈ కారాలు తయారు చేసాము మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు మొత్తం లిస్ట్ అంతా ఇస్తున్నాము. ఏ ఒక ప్రోడక్ట్ కూడా అంత క్వాలిటీది, హోమ్ మేడ్ది, స్వచ్ఛంగా నా చేతితో నేను చేశానండి. చాలా కష్టపడి మా అమ్మ చిన్నప్పుడు మాకు వంటలు మంచిగా చేసి పెట్టేది, కానీ ఆమెకి ఎటువంటి గుర్తింపు అనేది లేదు. కానీ మేమందరం తిని బాగుందని చెప్పేసి ఇప్పుడు ఆమె చనిపోయింది, 1 సంవత్సరం అయింది. ఇప్పుడు మేము ఇంకా ఆమెను మిస్ అవుతున్నాము, ఆమె వంటలు కూడా మేము మిస్ అవుతున్నాం. కానీ ఆమె వంట వారసత్వంగా నాకు రాబట్టి యూట్యూబ్లో సక్సెస్ అయ్యింది. ఈ విషయం పదే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక నిజాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చింది. ఇప్పుడు బతుకున్న మేము కూడా అదే ఆధారంతో మేము బతుకుతున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం నాకు ఇష్టం అనమాట. సో ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, కష్టపడితే ఏదైనా ఉంటుంది. మేము కష్టపడి ఇవన్నీ చేసాము. మా పాప వాళ్ళు అంటారు, ఎందుకు మమ్మీ మనం అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు మనకి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, యూట్యూబ్లో ఒక మంచి శాలరీ వస్తుంది, ఇంకెందుకు నీకు అని అంటే, లేదు నేను ఇంట్లో ఉన్నాను, యూట్యూబ్లో వంట చేసిన ప్రతిసారి మీ వంట బాగుంది, మీ ఇంటికి భోజనాన్ని పిలవరా, ఇట్లా అందరూ అడుగుతున్నారు. అంటే నా వంట అనేది అందరూ అడుగుతారంటే మేము అసలు నో చెప్పలేము. కానీ ఏం చేస్తాము, మేము ఎక్కడికి రాలేము, మా ఇంటికి ఎవరిని పిలవలేము, ఆడపిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళగలమండి. ఎలా అంత గౌరవంగా ఉంటే అంత మంచిది అన్నట్టు మేము మాకు మేమే ఉంటాం తప్ప మేము ఎక్కడికి వెళ్ళేది అట్లా పెట్టుకోము. ఇవాళ నేను ఈ బిజినెస్, మా ఓన్ బిజినెస్, మీకు నచ్చితే చక్కగా మీరు అమ్మ కూరకారాన్ని ఎంత ఇష్టంగా మీరు అభిమానించారో, ఇప్పుడు మీ ముందుకు మీరు అంత ఆదరించారు కాబట్టి ఇంక ఇన్ని వెరైటీస్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. 20 వెరైటీస్ అండి మొత్తం. ఆ 20 వెరైటీస్ మీకు నచ్చింది మీరు బుక్ చేసుకొని, ఇందులో ఏమేమి వేసామో బ్యాక్ సైడ్ మీకు మెనూ మొత్తం ఇస్తున్నాము. అది ఆర్డర్స్ అయితే ఉన్నాయో, ఆ ఆర్డర్స్ అన్ని లిస్ట్ అయితే చదువుతాను నేను. ఈ పేపర్ ఇది చూసి చదవండి చాలు. వరుసగా ఉన్నాయి, ఇక్కడ లిస్ట్ రాసుకున్నా. సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. కూరకారం ఒకటి, కరివేపాకు కారం, సాంబార్ కారం, నల్ల కారం, రసం మసాలా కారం, మొరింగా పౌడర్, పులిహార పౌడర్, పచ్చళ్ళ కారం, అవిసె కారం పొడి, కషాయం పౌడర్, ఇడ్లీలో వేసుకునే కారం, మునగాకు కారం, నల్ల కారం, గొడ్డు కారం, మీకు సాంబార్ కారం, పుట్నాల పౌడర్, మల్టీగ్రెయిన్ ఆట, చికెన్ మసాలా, అమ్మ ఫిష్ పులుసు మసాలా, అమ్మ వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్, అమ్మ నాన్ వెజ్ మసాలా పౌడర్. అది మసాలా పౌడర్ వచ్చేసి చికెన్ అండ్ మటన్. అమ్మ తర్వాత అమ్మ చిట్టినాడు చికెన్ ఫ్రై, అమ్మ ఎగ్ ఫ్రై మసాలా, అమ్మ ఎగ్ ఫ్రై కుర్మా మసాలా, అమ్మ ఫిష్ ఇగురు. అది టోటల్ 21 ఉన్నాయి మా దగ్గర. 21 వెరైటీస్ ఉన్నాయండి. మటన్ మసాలాకి మటన్ కర్రీ వేసుకొని వండుకోవచ్చు, చికెన్ మసాలాకి చికెన్ కర్రీలో వేసుకొని వండుకోవచ్చు, బిర్యానీ మసాలా వెజ్ అండ్ నాన్ వెజ్ లో కూడా వేసుకొని వండుకోవచ్చు, సాంబార్ కారం, సాంబార్ పౌడర్ సాంబార్ చేసుకునేటప్పుడు, అలాగే మీకు పప్పులో కూడా అది యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా రసం మసాలా, మీకు ధనియాల పౌడర్, తర్వాత మీకు ఫిష్ మసాలా, తర్వాత ఫిష్ పులుసు మసాలా, తర్వాత మీకు పులిహోర అండి. పులిహోర మనకి అమ్మవారి టెంపుల్లో పులిహోర ప్రసాదం పెడతారు చూడండి, ఆ మసాలా పౌడర్ కూడా నేను తయారు చేశాను. ఎంత కమ్మగా ఉంది. ఇవన్నీ మేము చేసుకొని ఇంట్లో ఒకసారి తిని ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఎలా ఇస్తున్నారని అడిగి వాళ్ళకి తెలుసుకొని నేను టెస్ట్ చేసి నేను మీ ముందుకి తీసుకొచ్చాను. ఇవన్నీ ఈ రోజు ఏదో చేసి నేను మీ ముందుకు తీసుకురావడం కాదు. లాస్ట్ 10 years నుంచి, మా చిన్నప్పటి నుంచి మేము తినింది, నా పెళ్ళైన తర్వాత నేను చేసింది, యూట్యూబ్ లో కూడా ఎన్నో వంటలు చేసింది, అవే మీ ముందుకి ఇప్పుడు తీసుకొచ్చాను. సరేనా? ఇప్పుడు ఇది భారీ ఎత్తులో కాబట్టి ఎక్కువ మోతాదులో మీకు ఇవన్నీ చెప్తున్నా. పులిహోర పౌడర్, రసం పౌడర్, సాంబార్ పౌడర్, తర్వాత ఫిష్ మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, చిట్టినాడు చికెన్ మసాలా, తర్వాత మునగాకు పౌడర్, నల్ల కారం, గొడ్డు కారం, ఇవన్నీ ఇడ్లీలో వేసుకునే, తర్వాత మార్నింగ్ మసాలా టీ, ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో చేసి నేను అమ్మ ఇన్స్టాలో కూడా నేను కాపీ చేసి పెడతాను, అంటే పిన్ చేసి పెడతాను. వాట్సాప్ నెంబర్ నా ఇన్స్టాలో కూడా మీరు, నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ మీకు నేను చేసిన తర్వాత నేను ఇది ఎలా చేయాలి కూడా మీకు వీడియోలు కూడా తర్వాత చేసి పెడతా. ఒక్క దాంట్లో ఇవన్నీ చూపించాలంటే కష్టం కదా. నచ్చిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోండి. అమృతమైన టేస్ట్, అద్భుతమైన ఫ్లేవర్. అసలు ఇంట్లో కరెక్ట్ గా మీరు వంట స్టార్ట్ చేస్తే మీ పక్కింటి వాళ్ళు, అక్క పక్క వాళ్ళు అందరూ అడుగుతారు, గతంలో బుక్ చేసుకున్న అమ్మ కారానికి ఎంత విలువిచ్చారో, వీటికి 100%, 200% మీకు అంతే గ్యారంటీ నేను చెప్తున్నాను. చక్కగా బుక్ చేసుకోండి. పండుగలు వస్తున్నాయి కదా, పులిహోర పౌడర్, మటన్ పౌడర్, చికెన్ పౌడర్, అన్ని రకాల పౌడర్లు ఉన్నాయండి. అంతా నేను కష్టపడి నా చేత్తో 10 సార్లు టేస్ట్ చూసి చేసిన అమ్మ ప్రోడక్ట్లు ఇవన్నీ. మీకు ఇంట్లో ఈ కారపొళ్ళు 2-3 నెలలు కాదు, 5 నెలలు 6 నెలలు ఉంటాయి, కానీ మేము లేబుల్ వెనక బ్యాక్ సైడ్ మాత్రం మీకు
2 months అని మాత్రం 3 months అని మాత్రం దేనికి దాన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము. చక్కగా బుక్ చేసుకోండి. ఏమేమి చేసాం కూడా బ్యాక్ సైడ్ మీకు మొత్తం ఇస్తున్నాము, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతా హోమ్ మేడ్ గా చేసాము, శుతి శుభ్రతతోటి నా చేత్తో నేను మనసు పెట్టి చేశాను. బుక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు. అవును, ఒక స్పూన్ వేసుకుంటే ఇప్పుడు నేనైతే మటన్ మసాలా వేసేసి తలకాయ కూర చేస్తున్నాను. అలాగే మల్టీగ్రెయిన్ ఆట, ఇందులో కూడా నేను 5-6 వెరైటీస్ ధాన్యాలు వేసేసి చేసిన పౌడర్ అనమాట. ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కానీ, వర్కౌట్లు చేసే వాళ్ళు కానీ, అలాగే మీరు జిమ్ లో ఏదైనా ఎక్కువ రాళ్ళు రప్పలు మోసే వాళ్ళకి ఇట్లాంటి పౌడర్ తో మీరు కానీ చపాతీ కానీ పుల్కా కానీ చేసుకుని తింటే చాలా హెల్త్ మంచిది. నేను ఈ చేసినవన్నీ ఇప్పుడు చూపించడం కదండి, రెగ్యులర్ గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఒక్కొక్క వంట ఒక్కొక్కసారి నేను మీకు చేసి పెడతాను. రెగ్యులర్ గా వీడియోస్ అన్ని చూడండి. 20 days లేట్ అవ్వడానికి కారణం అయితే ఇవన్నీ తయారు చేయడమే. ఆదమర్చి ఏదో చిన్నపిల్లని కాదండి, నేను సోషల్ మీడియా మీద పైకి వచ్చి ఇవాళ ఎంత సెట్ అయిన వాళ్ళని మేము ఇవన్నీ మర్చిపోయి ఇంట్లో ఉండే మనిషిని కాదు. ఇవన్నీ చేసిన వీడియోస్ కూడా మీతో పెట్టాను, దీంతో పాటు చూసుకోండి. ఓకేనా? నెంబర్ కి మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. నార్మల్ కాల్ పనిచేయదు, మా ఎంప్లాయీస్ చూస్తారు, మా పెద్దమ్మాయి కూడా చూస్తుందండి. ఇన్స్టాగ్రామ్ తర్వాత మన 9661108884 వాట్సాప్ మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తాం. అవును, ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ మీకు 750 రూపీస్ పడుతుందండి. చూడండి, ఇది 750 రూపీస్ పడుతుంది. బ్లౌజ్ కూడా మీకు పల్లో కలర్ లే వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇది 750 పడుతుంది. ఇందులో గోల్డెన్ కలర్స్ ఉన్నాయి. 1100 రూపీస్, 1500 రూపీస్ శారీస్ 2000, 5000 దగ్గర నుంచి ఉన్నాయి. మీరు 3000 పైన ఏమన్నా కొన్నారనుకోండి, మీకు పక్క ఒక శారీ అనేది, ఒక గిఫ్ట్ అనేది ఏదైనా సరే అప్పుడు వాటికి బట్టి మీకు ఆఫర్లు అనేవి ఉన్నాయి. మీరు ఈ కారాల్లో కూడా ఏదైనా 3000 పైన బుక్ చేసుకుంటే మీకు 550 రెగ్యులర్ వేర్ శారీ కూడా మీకు మేము మా తరపు నుంచి రాబోయే సంక్రాంతికి కూడా మేము గిఫ్ట్ గా పంపిస్తాం. 3000 పైన బిల్ అయితే ఎవరికైనా 5000 కానీ 3000 కానీ ఇలా బిల్ చేసిన వాళ్ళకి పెద్ద బిల్లు మేము ఒక శారీ అనేది పంపిస్తాము. మా ఇంటి ఆడపడుచులు, మా సబ్స్క్రైబర్లు, మమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళందరికీ శారీ చూడండి. 750 అయినా కూడా ఎంత బాగుందో. పైన ఇలా సన్న పౌడర్ వచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చింది. చూడండి, నేను ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఆన్ స్పాట్లో ఇంట్లో ఉన్న వేరే శారీ మీద బ్లౌజ్ వేసుకొని ఇలా వచ్చాయన్నమాట. ఓకేనా? ఒకసారి వీటిలో గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి. 750 రూపీస్ మాత్రమే. 3 శారీస్ కొంటే మీకు 100 రూపీస్ షిప్పింగ్ అనేది ఉండదు. 3 శారీస్ కొంటే సింగిల్ శారీ అయితే 100 రూపీస్ షిప్పింగ్ పడుతుంది. ఓకే, వంట చేసుకున్నాం. మటన్ అమ్మా, ఇది తలకాయ భేజా, ఇది కాళ్ళు, ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకుని వచ్చే ఇంటి దగ్గర నుంచి అయినా ఒకసారి కడుక్కోవాలి. నేను చాలా తయారు చేశానండి. ఇక్కడ కొంచెం తీసుకొచ్చాను, ఇది మా ఇంట్లో కోసం పెట్టుకున్నాం. మేము కూడా రోజు ఇదే తింటాను, ఎందుకంటే నేను వెయిట్ లాస్ లో ఉన్నాను. మా పాప వాళ్ళు కూడా మెయింటెనెన్స్ డైట్ లో ఉన్నారు. ఇది వర్కౌట్ చేసేవాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళేవాళ్ళు కానీ, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ తింటే బీపీ షుగర్ కంట్రోల్లోకి వస్తాయి. వర్కౌట్ చేసేవాళ్ళు, ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళు ఇది తింటే బోన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. గోధుమలు, రాగులు, జొన్నలు, తర్వాత మీకు పచ్చిశనగపప్పు, తర్వాత మీకు ఈ ఏమంటారు మొక్కజొన్నలు, తర్వాత సోయాసు, తర్వాత ఓట్స్, ఇవన్నీ కలిపి హోమ్ మేడ్ గా స్వచ్ఛంగా చేసిన మీకు ఆట అండి. ఇది చక్కగా బుక్ చేసుకోండి, చాలా హెల్త్కి మంచిది. బీపీ షుగర్లు అన్ని కంట్రోల్లోకి వస్తాయి, ఎందుకంటే ఇది ఇన్ని వెరైటీస్తో చేసిన ఆట అనమాట. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా మేము ఇంట్లో వారం నుంచి తింటూనే ఉన్నాము. అంత బాగున్నాయి. అందరూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. మీరు తెప్పించుకుంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను వేసి మీకు కలిపి చూపిస్తాను. సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ ఒకటే వేసుకున్నాను, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు చపాతీ అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా పొంగుతున్నాయి. టేస్ట్ అసలు వర్ణం కలరమా. బయట మార్కెట్లో మనకి ఇచ్చేది కొంచెం తెల్ల షేడ్ ఉంటుందిలే కానీ గోధుమ పౌడర్. ఇది గోధుమలు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి మొత్తం హోమ్ మేడ్గా చేసిందండి. మేము ఇదే తింటున్నాం, ఎందుకంటే మంచిది కదా. వెయిట్ లాస్లో ఉన్నా, నేను ఏదైనా తినాల్సిందే. ఇవన్నీ ఎంత మంచిది. శక్తి, మొక్కజొన్న పొత్తులు ఏంటి, రాగులు, జొన్నలు, స్వీట్ కార్న్స్, ఓట్స్, సోయాసు అన్నీ కలిపి, పచ్చిమిరపప్పు మార్కెట్ రేట్ కి మేము మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ సామాన్లు మీకు మాకు మంచి ప్రొడక్ట్, క్వాలిటీ, ప్రైస్ రేంజ్ లో అన్ని మీకు మంచిగా ప్రైస్ పడేటట్టుగా, అంటే మీరు అఫోర్డ్ చేయగలిగే అంత ప్రైస్ లో మేమైతే దీన్ని హోల్సేల్ గా తీసుకొచ్చామండి. ఇక్కడ రీటైల్ గా తీసుకొస్తే ఎంత రేట్లు ఉంటున్నాయి. అదే బస్తాలు 40 కేజీలు 50 కేజీలు అక్కడ బాగున్నాయి లేవో రీసెర్చ్ అన్ని చేసుకొని క్వాలిటీకి ఎక్కడ మేము తగ్గట్లేదు. మేము ఇంజనీరింగ్ లో ప్రాజెక్ట్ ఎట్లా చేస్తాము, ఇవట పెద్ద ప్రాజెక్ట్ చేసింది. అది నచ్చకుండా అసలు ఏ పని చేయను నేను. క్వాలిటీ బాగుంటేనే, ఎందుకంటే ఇది మేము తింటాం, అందరు తింటారు. మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంత గొడ్డు చక్కెర చేసాము తెలుసా మేము, అసలు వర్కర్స్ మేము. ఇది ఎందుకంటే 20 ప్రోడక్ట్లు ఒకేసారి మీ ముందుకు తీసుకురావాలంటే అదేమన్నా అర్ధ కేజీనా మేము ఎక్కువ మోతాదులో చేసి మీ అందరికి లేట్ అవ్వకుండా. ఇప్పుడు వచ్చేయన్ని పండుగలు కదా, సంక్రాంతి పండుగ. ఇంకా పండగకి మనం అందరం కూడా చుట్టాలు పక్కాలు అందరూ వస్తారు కదమ్మా. వచ్చినప్పుడు పిల్లలకి కారాలు గీరాలు ఏమైనా కావాలన్నా మీరు చేసుకోలేకపోయినా సరే. ఎంత మా పిండి ఇప్పుడు నువ్వు తీసుకుంది? ఒక కేజీ పిండికా? కేజీ తీసుకున్నానమ్మా. ఇది వాటర్ మామూలుగా మనం కలుపుకొని చిక్కగా కలుపుకోవడమే, ఇందులో మెజర్మెంట్ ఏమి ఉండదు. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అదే పిండి ఇది కూడాను. గోధుమ చపాతీ పొద్దునే మేము చేసుకున్నాము. వర్ణం కలర్ లో మంచి వాసన, గోధుమల వాసన. ఇప్పుడు మనం బయట తెచ్చుకునే పౌడరమా, నేను తప్పుగా అనట్లేదు.
గోధుమ చపాతీలు గోధుమ కలర్ లో ఉండట్లా, ఏదో వైట్ గా ఉంటుంది, అది మైదా పిండి లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. అది చిన్నప్పుడు మా అమ్మ చేసేదమ్మా, అమ్మమ్మ గోధుమలు స్టోర్ లో ఇస్తే పట్టించుకొని అవి దంచి వాటి మీద పొట్టు తీసుకొచ్చి వండుతున్నప్పుడు ఆయిల్ కూడా వేసేది కాదు, అంతగా ఎక్కువ ఆయిల్ వాడేవాళ్ళు కాదు. స్టోర్ లో పామ్ ఆయిల్ అవి ఇచ్చేవాళ్ళు, అవే వేసి సరిపెట్టేవాళ్ళు తప్ప మామూలు నూనె అంతగా వాడేవాళ్ళు కాదు. అప్పుడే అసలు ఎంత మంచి వాసన వచ్చేదో రొట్టి చేస్తుంటే చపాతీలు. అవి చిన్నతనం నేను ఎప్పుడు మర్చిపోలేనండి. ఈరోజు ఇది చేసుకొని మీకు ఈ వేళ పొంగుతున్నవి కూడా చూపిస్తాను. సాఫ్ట్గా ఉంటాయి. జిమ్ చేసి వచ్చిన, అలాగే ఫిట్నెస్ కావాలనుకున్నా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడానండి. ఇన్ని వెరైటీస్ కడుపులోకి వేయటం ఎంత మంచిది. మొక్కజొన్న పొత్తులేంటి, జొన్నలేంటి, రాగులేంటి, ఓట్స్, సోయాస్, మటన్ మసాలా మటన్ తలకాయ చేస్తాను. దీంతో పాటు మటన్ మసాలా పౌడర్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, చూసావమ్మా ఇలా మెత్తగా చేసాం కదా. ఈ గ్యాప్ లో మనం కర్రీ వండేసుకొని ఫైనల్లో చపాతీ చేసుకుంటే ఈ గ్యాప్ లో ఇది మనకి నానిది. ఇది విడిగా పెట్టుకోకూడదు, అర్థమైందా? దీని మీద ఒక మూత వేసేసి పెట్టేసుకోవాలి. ఓకే, మూతేసి పెట్టుకుంటే పొంగిద్ది. చపాతీ కూడా సాఫ్ట్ గా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నా పొంగుతి. ఒకవేళ అంత టైం లేకపోతే నానబెట్టుకుంటే ఇంకా బుదబుదలాడుతూ ఉంటుంది అనమాట. అంత మంచి ఆట అండి. గోధుమలు కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చి చేశాను. నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉంటాయి. కేజీకి 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్. 3 ప్యాకెట్లు కొన్నారనుకోండి మీకు 200 రూపీసే కొరియర్ పడుతుంది. 100 రూపీస్ మీకు ఆఫర్ అనేది ఇస్తున్నాము, సరేనా? 3000 బిల్ ఎవరైనా చేశారనుకోండి ఎక్కువగా, మీకు 550 రూపీస్ శారీ నాకు నచ్చింది సిల్క్ శారీ డెలివరీది మీకు పంపిస్తాను. ఓకే, మన ఇంట్లో ఆకుకూరలు వాడినట్టు ఎవరు వాడరేమో, ఎక్కువ వాడతాము ఆకుకూరలు. మన దగ్గర ఎక్కువ తోటలు ఉంటామా, అవును, బాగా మనమే పండించి చేసేవాళ్ళం కదా. అవును, నా డ్రీమ్ అమ్మ అది. దాని మీద కూడా వర్క్ చేస్తాం. కాకపోతే మీరు సపోర్ట్ చేయాలంటే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు మా ప్రోడక్ట్ నచ్చితే సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి కూడా. ఎందుకు ఆన్ అవుతున్నావు? వంట చేయమంటే ఏం చేస్తారా అని ఆలోచిస్తున్నా నేను. ఎవరు? నువ్వే. నేనేం చేస్తా, స్విగ్గీలో ఆర్డర్ పెడతా, లేదా నీ వీడియో ఓపెన్ చేసి పెడతా. అక్క కూడా అదే చేసింది. నేను అదే చేస్తా. వీడియో ఓపెన్ చేసి నాకు ఎవరి వీడియో అర్థం కాదు. మా మమ్మీ వీడియో చూస్తే టక్కన 5 నిమిషాల్లో బల్బు వెలిగింది నాకు. అప్పుడు దాకా ఎన్ని వీడియోస్ చూసినా అసలు అర్థమే కాదు నాకు. అంటే అంత ఈజీగా సింపుల్ గా చెప్పేసి ఉంటారు కదా సిరి. అమ్మా నిజంగా నువ్వు చదువుకొని ఉండాల్సిందమ్మా. నన్ను ఐఏఎస్ చేసేసేది ఈ పాటికి. బాగా పెద్ద చదువులు చదివినట్టయితే పెద్ద టీచర్ అయి ఉండేదాన్ని. సదాక్షి ఏమో కలెక్టర్, నేనేమో ఐఏఎస్ అయ్యేవాళ్ళ. మీ ఇద్దరికి ట్యూషన్ కూడా నేను చెప్పేదాన్ని. అందుకనే అంటున్నా. ఇప్పుడు కూడా మంచిగా చెప్పిద్దాన్ని. ఇప్పుడు కూడా మంచిగానే అర్థం కానీ అన్ని చెప్తా ఉంటా మనకు వచ్చినాయి. చెప్పాలంటే ఇప్పుడు లైఫ్ లెసన్స్ చెప్పిద్ది మా మమ్మీ. లైఫ్ లెసన్స్. అవును, అయిపోయిందమ్మా. కటింగ్ చేసుకో. మా మమ్మీని హ్యాండిల్ చేస్తా, మేనేజ్ చేస్తా, బోల్డేని నేర్చుకున్నా నేను కూడా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయ్యాక మీకు కూడా ఒక టీచర్ అయిపోయింది కూరలు నేర్పడం. ఇప్పుడు అందరికి నువ్వు టీచర్ అయిపోయావు కదా, సింపుల్ గా కూరలు ఎలా చేసుకోవాలి. అవును, పిల్లలు ఉంటారు కదా. మాట్లాడుతున్నావు మమ్మీ చదవలేదని అసలు మాట తీసుకురాకూడదు. ఎందుకంటే ఒక 2 బిజినెస్ ని హ్యాండిల్ చేస్తుంది, వర్కర్ని హ్యాండిల్ చేస్తుంది, చీరలు వాటిలన్నింటిని ఎక్కడెక్కడి నుంచి మంచి మంచి చీరలు తీసుకొస్తుంది. ప్రోడక్ట్లు అన్ని వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అంటే ఎంత పెద్ద విషయం. అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భాష రాదు, మళ్ళీ భాష రాకపోయినా వాళ్ళతో మాట్లాడి ఎక్స్ప్రెషన్స్ జూమ్ చేస్తున్నాను. అవును, మరి ఎవరు మెచ్చుకోవట్లేదు దాన్ని ఆ విషయానికి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డబ్బులకి ఇంత డబ్బులు కాదు, ఇంత డబ్బులకి మాకు మంచి ప్రోడక్ట్ కావాలి, నాకు ఇది వద్దు అది కావాలి అని ఆర్డర్ చేసి ఒక ఆడది ఇన్ని చేయొచ్చు అని చెప్తుంది. చదువుకున్నా చదువుకోకపోయినా సపోర్ట్ ఉంటే ఏదన్నా చేయొచ్చు. మినిమం చదువుకుందిలే కానీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు కాదు. లాంటివి అవుదాం అనుకుంది పాపం చిన్నప్పుడు. అవుదాం అనుకున్నావా? అనిపిస్తుంది. అక్కడ మన ఇంటి దగ్గర పని వాళ్ళు వస్తారు. ఎందుకమ్మా మనకి బట్టల షాప్, టైలరింగ్ షాప్ అప్పుడు కూడా మన దగ్గర 20 మంది 15 మంది వర్కర్స్ జాబ్ చేసేవాళ్ళు. అదేంటంటే మహాలక్ష్మిది మంచిది. ఫస్ట్ లో మా మమ్మీకి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది, వాళ్ళ కోటలు చూసి, వైట్ కోటలు చూసి. డాక్టర్ అవ్వాలని ఉండేది. చిన్నప్పుడు ఇంజక్షన్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో యూట్యూబ్ లో ఎంత మందికి వీడియోస్ చేస్తా అన్ని నాలెడ్జ్ చెప్పింది. అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం. డాక్టర్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎంత మందిని సేవ్ చేసేది లేదు. అవునమ్మా, చెప్పిందే చెప్తా ఉండేది. ఓకే ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటి అని. వాళ్ళకి చెప్తానే ఉంటాయి ఇలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని బాగుపరిచిన దాకా నిద్రపోయేది కాదు. మళ్ళీ దానికి కూడా వెయిట్ లాస్ చేసి ఇంకా మంచిగా బాడీకి ఎలా కేర్ తీసుకోవాలి, 10 మందికి ఇన్స్పైర్ ఎలా చేయాలి, 10 మందిని మార్చినా ఒక్కళ్ళు మారినా సరే, మా మమ్మీ వల్ల ఒక్కళ్ళు మారినా అది ఒక చేంజ్, సొసైటీ రివల్యూషన్. మా ఇంటి చుట్టూరా ఫస్ట్ ఎవరు వాకింగ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు లేట్కి లేసేవాళ్ళు. మమ్మీ డైలీ పొద్దున్న 3 4 లేసి వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నుంచి అక్కడ ఒక్కొక్కరు చుట్టుపక్కల వాళ్ళు కూడా, మా ఇంటి పక్క 4 ఒక 3 2 ఆంటీలు వాళ్ళు కూడా వాకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంత పాజిటివ్ వైపు ఇచ్చిందిలే కానీ ఒకసారి కోప్పడిద్ది అంతే. అదొకటే నాకు ఇష్టం లేదు. అదేమంటే మైకేల్ జాక్సన్ లో హెయిర్ వేసుకుంటుంది ఇటుకి ఎడికి పెట్టుకో. అది స్టైల్ అమ్మా. స్టైల్ కాదు, గాలి పడుతుంది. స్టైల్ కాదమ్మా, స్టైల్
స్టైల్ స్టైల్ స్టైల్ కనకాంబరాల పూలు అవన్నీ నీ బ్యాగ్ కోసి మనం ఇంటికి తీసుకెళ్దాం. నిజమే కోసి మనం డబ్బులు అమ్ముతారు కదా, ఆ, పూలు కదా. నాతో కోపైనా సరే అర్థం చేసుకుంటది. ఇట్లా చదువులు ఉన్న ఇబ్బందిగా ఉందంటే అర్థం చేసుకుంటది కొన్నిసార్లు. దానికి ముందు వీళ్ళిద్దరు యుద్ధాలు చూడాలి ఇంట్లో. అప్పుడు దానికి ముందు యుద్ధాలు. అది చూపి ఒకసారి. ఈ పౌడర్ వల్ల టకటక అయిపోయింది కూర. అసలు ఇంకేమే ఇప్పుడు మామూలుగా అయితే చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ వేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం లేదు, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఇంక అంతే. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఈ గరం మసాలా పౌడర్ వేస్తే, నేను అన్నాను కాదండి వండేటప్పుడే అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ రెస్టారెంట్ టైప్ వాసన వచ్చింది. మటన్ కి వాడుకోవచ్చు ఇదే మసాలా పౌడర్. మీరు ఇలా బోటికి కానీ తలకాయ కూర, కాళ్ళ కూర కూడా మీరు వాడుకోవచ్చు. వంట చేసుకుందాం. ఇది ఫైనల్ వేసుకోవాలమ్మా, ఇప్పుడే వేయకూడదు. నేను ఇందులో ఒక 2 గ్లాసులు దాకా వాటర్ పోసానమ్మా. ఫస్ట్ వేసాను కదమ్మా, మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలా. చూడు, ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసేసి ఇంక దీన్ని మనం కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ అన్న రావాల్సింది. సాఫ్ట్గా ఉడికిద్ది. అదే కొంచెం పచ్చిగా ఉంటే తింటే కడుపులో నొప్పిచ్చిద్దామా. ఇప్పుడు మనం దీంట్లో మటన్ కర్రీ అనేది తయారు చేసుకోవడమే. బాగా 10-12 విజిల్స్ వచ్చేటట్టుగా కుక్కర్లో ఉడికించామా. అప్పుడే మనకి బోన్ ఉంది కదా, ఇది తినగలుగుతాము. లేకపోతేనా అస్సలు తినలేదు. అల్లం వెల్లుల్లిపాయలు వేసి చేసిన పేస్ట్ ఒక 3 స్పూన్లు దాకా వేస్తున్నాను. మీరు 3-4 కూడా వేస్తున్నాను. ఎక్కువ మొత్తంలో 2 కేజీలు కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగకపోతే పచ్చి వాసన వస్తుందమ్మా. అల్లంలో నుంచి ఒక వాసన వస్తుంది, వెల్లుల్లిపాయలో నుంచి ఒక వాసన వస్తుంది. అది కూర పచ్చిగా అనిపిస్తుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందుకని ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ వేసేసుకుంటే మీరు చెక్క, లవంగాలు, ధనియాలు ఇవేమీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో వెరైటీస్ చేసింది మటన్ మసాలా. మటన్ మసాలా ఇలా బోటీలో కానీ, ఇలా తలకాయ కూరలో కానీ, 3 కూరల్లోకి ఇది వాడుకోవచ్చు. చికెన్లోకి అయితే అంత బాగోదు, ఎందుకంటే చికెన్ మసాలా వేరుంటుందండి. మటన్ మసాలాలోకి వేసే పదార్థాలు వేరుంటాయి. మీకు కావాలంటే చికెన్ మసాలా అవైలబుల్లో ఉంది కదా, అది బుక్ చేసుకోండి. సరేనా? ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి అమ్మ కారం అండి. అమ్మ కారం వేస్తున్నాను. చూడండి, ఒక 3 స్పూన్లు దాకా వేస్తున్నా. 2 కేజీలు తలకాయ కాబట్టి. వెనక ఇలా వస్తుంది, ఇందులో ఏమేమి వాడామనేది మొత్తం చూసుకోవచ్చు. తర్వాత ఇది మీకు మటన్ మసాలా. ఆ, 2 స్పూన్లు దాకా వేసానమ్మా, ఎందుకంటే కేజీకి 1 స్పూన్ వేసుకోవాలా. అర్థమైందా? ఇది 2 కేజీలు కదా, అందుకని 2 స్పూన్లు వేసా. అబ్బో, వాసన అయితే మామూలుగా ఉండదండి. నేను అన్నాను కాదు, అసలు ఎంత మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుంది. ఇది వండి మీరు పక్కన పెట్టేసి బయటికి వెళ్ళేసి ఇంట్లోకి రండి. ఆ మూత అలా ఓపెన్ చేయగానే ఇంట్లో నుంచి ఒక అద్భుతమైన వాసన వస్తుంది. అసలు మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. అంత మంచి ఫ్లేవర్ అనమాట. పసుపు వేసుకుందాం. పసుపు, కారం విడిగా వేసేసుకోవాలి. ఉప్పు, సాల్ట్ అవన్నీ విడిగా వేసుకోవాలి.
మన దగ్గర అమ్మ కారం అండి. వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి మనం వాడుకోవచ్చు. పచ్చళ్ళ కారం కూడా అమ్ముతున్నాం. పచ్చళ్ళ కారం కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు. చక్కగా ఈ మగ్గిన తర్వాత మనం ఈ ఉడికించుకున్న తలకాయ ఏదైతే ఉందో ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసావు సిరి మగ్గింది కదా ఇలా చక్కగా. ఇప్పుడు మనం ఇందులో 2.5 గ్లాసులు పోస్తే కానీ 12 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా అడుగంటకుండా మొత్తం ఇలా మనకి ఎంత చిక్కగా కావాలో చూసుకొని కొన్ని వాటర్ ఇచ్చేటక్షి. సాల్ట్ మనం దీనికి సరిపడా మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి తలకాయ. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కారం ఇవన్నీ వేసాం కదా. ఒక్కసారి మనం ఇలా టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ పడింది ఎందుకంటే మటన్ సరిపడా వేసాను కదా. మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా చూడండి. మళ్ళీ నేను 1 స్పూన్ దాకా వేసానండి. నీళ్ళు పోసి మళ్ళీ దీంట్లో ఉడకాలి. షేర్వా కావాలి కదా చపాతీలోకి. ఇది కొంచెం లిక్విడ్ గానే షేర్వా లాగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ పోయాలి. దగ్గర 4-5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోయి 2 కేజీలకి ఆల్రెడీ మళ్ళీ 2.5 గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకున్న అదే వాటర్ యాడ్ చేసినప్పుడు కూడాను ఇంత వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి. కొంచెం పోయి చాలు. ఓకేనా? ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం చపాతీ చేసుకున్నాం ఈ గ్యాప్లో. చూసావా కొత్తిమీర. మనం ఇందులో ఇంకా ఏం మసాలాలు వేసుకోకపోయినా ఒక అద్భుతమైన వాసన వస్తుందమ్మా. ఇది నీసు వాసన తలకాయలో ఉంటుంది. ఆ వాసన కూడా ఈ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల గ్రేవీ భలే చిక్కగా ఇంకా చిక్కగా అవుతాం. ఇది జస్ట్ ఇప్పుడే కదా వాటర్ పోసాము. ఇది ఉడకాలి. ఇందులో రాగి ముద్ద కూడా భలే ఉంటుంది. రాగి ముద్ద బాగుంటుంది. అన్ని బాగుంటాయి. రాగి ముద్ద, రోటీ, జొన్న రొట్టి, రాగి రొట్టి ఇవి చాలా బాగుంటాయి అమ్మా. ఈ తలకాయ కాళ్ళు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన ఫుడ్. నరాలు వీక్గా ఉన్నా, బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలన్న వారంలో 2-3 సార్లు అన్నా సరే మనకి దీని సూపు పిల్లలకు కానీ మనం కానీ తాగితే మంచిది. ఇది తిన్నా మంచిదే. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం ఏదో పండగలకి పబ్బాలకి అప్పుడప్పుడు ఇలా తింటాం అనమాట. ఎందుకంటే కొన్ని మైనస్ చేసుకొని ఒక రోజు తినాలని గోల్ పెట్టుకొని ఆ రోజు తింటా. దీని ముందు దీని తర్వాత ఏం తింటాం అనేది పర్టికులర్గా కొంచెం జాగ్రత్తగా ఉంటాను అనమాట. ఈరోజు తినబోతున్నాను కదా, దీంట్లో నేను కొన్ని మైనస్ చేసుకోవాలి మార్నింగ్ అంతా అన్నట్టు. భలే ఉబ్బిందమ్మా. ఇందాక ఒకలా ఉండింది, ఇప్పుడు మంచిగా ఉబ్బింది. మళ్ళీ ఒకసారి ఇలా అడుగు నుంచి కలబెట్టుకోవాలా. నేను కొంచెం పెద్దగా చేస్తాను చటాక్షి. ఎప్పుడు చపాతీ తెలుసు కదా. అదే నేను చూస్తున్నా. మన పౌడర్స్ అన్నిటితో నేను కూడా వంట ఒకసారి ట్రై చేద్దాం ఇంట్లో. చెయ్యి. దెబ్బకి ఇల్లు బ్లాస్టే. మా అమ్మకి నాకు వంట నేర్పియాలని ఉంటుంది కానీ మమ్మీ నాకు నేర్పిదు. ఎందుకు అంటే మా మమ్మీకి తెలుసునా, మీకు కూడా తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ పిల్లలు కలినోడేగా ఎందుకు చెప్తున్నానా ఏంటా అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు. మార్చి కూర్చుంటుందని ఇల్లు పేలమనిద్దని ఏమన్నా ఇల్లు బాగా బ్లాస్ట్ చేస్తాను కష్టపడి. ఆగండి 100 సార్లు అనకండి ఆ మాట. తట్టుకోలేను నేను. సరే పట్టుకో. వేళ్ళని కుదితే వర్షం నేను తొలకరి చేయి వచ్చా. నేను సింగర్ అవుదాం అనుకుంటా కానీ నాకు సూట్ అవుదామా? అవును. సింగింగ్, కుకింగ్ ఇవన్నీ నేను బాగానే చేస్తాను. ఇంకా ఆపు. నేను చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ టైము నిద్రపోతామే చాలా కష్టం. ఏం చేస్తాంలే ఏడుపుగడ్డు మొహాలకి అనుకుంటుందేమో. చపాతీ కర్రీ తీసుకురా నేను. పీటా అయినా పర్లేదు. ఏదో అట్లా అనుకుంటాంలే కానీ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఎంజాయ్ అనే మాట అది బాగానే ఉంటుంది. మళ్ళీ పక్కన కర్ర కర్రట్టు లేపిందో. ఆ కర్ర చూస్తుంటే ఒక సీన్ గుర్తొస్తున్నావా? మమ్మీ పడుకున్న టైంలో తప్ప ఒక అర్ధగంట ఫ్రీ ఉంటుందేమో అడగండి. పడుకున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి.
ఇక్కడికి వెళ్దాము, అది వెళ్దాము, ఇది వేసుకోండి, అది చేయాలి, అది చెయ్యి, మళ్ళీ తర్వాత ఇది అయిపోద్ది. అది చూడండి అట్టనే అవుతుందో. ఎప్పుడు జాగ్రత్తగా ఉంటేనే ఫ్యూచర్లో పైకి వస్తాము. ఏం చేయాలో ఏమో ఏం తెలుసుకోకుండా ఆవిడ రూల్స్ పెడతారు కానీ ఆవిడ ఫాలో చేయరు, పక్కన ఫాలో చేయాలి. మా మమ్మీని నేను తప్ప ఎంత బాగా ఎవరు ఏడిపించలేరు. జాగ్రత్త, కర్ర చేతిలోనే ఉంది. ఏమో కొడతావా? కొట్టవు కదా, మంచిదాని కదా, కొట్టవు కదా. ఫ్యామిలీ పర్యంపారం అంటే అలవాటు అయిపోయింది నాకు. రౌండ్గా ఒకటి చేయమా, రౌండ్గా చెయ్యి. ఈ పొంగు తీయమా, పొరలు పొరలు వస్తాయి. నిన్న మొహం చూసి రౌండ్ చపాతీ చేయి. రౌండ్ చపాతీనే కావాలి నాకు. రౌండ్ కూడా వచ్చింది మమ్మీకి. స్క్వేర్ కూడా చేస్తావు కదమ్మా. స్క్వేర్ వస్తుంది, కోన్ వస్తుంది, రౌండ్ కూడా వస్తుంది. అది చూడు మంట ఏడా కూర అడుగుతుంది. అమ్మయ్య, ఎంత ఎంత బుద్ధి తింది. మంట అంటుంటే బయట ఆడ మంటలు లేగుతున్నాయని నేను భయపడ్డా. మంట చూడు అన్నా నేను. సర్లే ఇంకా ఆపండిరా, కొట్లాడకండి. కొట్లాకండి కాదు, కొట్లాడండి, కొట్లాడండి, కొట్లాడద్దు. కొట్లాడుకోండి అని చెప్పాలంట. వింటున్నారా ఏం మాట్లాడుతుందో? మీరు ఎప్పుడు చిన్న చపాతీ ఒకటి చేయమంటే నాకు టైం లేదు. వంటలు నువ్వు చేసుకుంటావుగా పక్కన నుంచి చిన్న చిన్న చపాతీలు. చిన్ని ఒకటి చెయ్యి అంటే చెయ్యదు, ఎప్పుడు అడుగుతా. ఒకటి తింటే చాలు, దిమ్మ తిరిగిపోయింది. మళ్ళీ Cute గా లోపల ఉంది, ఉంటుందమ్మా నీ చేత క్యూట్, దీని చేత చిన్నవి ఎక్కడ వస్తాయండి. అన్ని తీసుకోవడం ఇంత ఇంత తీసుకుంటది. ఏం మళ్ళీ పచ్చిగా ఉండదు ఫ్రెండ్స్. బయట కావాలంటే చూడండి, పొరలు పొరలు వచ్చేస్తాయి. చపాతీ రోటీ ఇది ఒక చపాతీ 2 చపాతీలతో సమానం. అదే రెడీమేడ్ చపాతీలు అయితే 3 చపాతీలతో సమానం ఒక చపాతీ. మరి పూతరేకులు మరి రెడీమేడ్వి. అవును, పేపర్ లా ఉంటాయి. మేము అసలు ఒక నోట్లో ఒకసారి మడత పెట్టేసుకోవచ్చు తినేసి. గియర్ చేస్తావా? బాటిల్లో పోసుకొస్తా, కార్లో పోతుంది కదా. మమ్మీ పక్కన షూర్ వేసుకొని కూర్చోవచ్చు కదా, లేకపోతే కూర్చో. తిరిగి ఇక్కడ కొంచెం డౌన్లో ఉంది, ఇలా ఏదైనా పెట్టాలి. మన పిండిలో ఫస్ట్ చపాతీ. పొద్దున్న చేసి తిన్నావుగా. కలర్ చూసావా? కలర్ మంచి కలర్ ఉంది. గోధుమ కలరు ఇది ఒరిజినల్. ఇళ్లలో పట్టించిన ఆట మాత్రమే ఈ కలర్లో ఉంటుంది. కోర్సింగ్లో ఉడికింది ఇక. నిదానంగా అవ్వాలి అలా. పొరలు పొరలుగా వచ్చేస్తుంది తెలుసా. ఇంతలా ఉన్నా లోపల పచ్చిగా ఉండదు సార్ సిరి. నీట్గా ఓ మాదిరి ఉడికిద్ది. అవును. ఒకటి చేసి చూపిస్తాను. నువ్వు చేస్తానన్న మాట చెప్పక సాక్షి, ఫన్నీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్, మీకు ఒకసారి ఒకటే చూపిస్తా, పట్టు. ఇదిగోండి, పొరలుగా వచ్చిందా? మీరు చూడండి, పొరలు పొరలుగా ఇట్లా డివైడ్ చేసుకొని తినేసేయచ్చు. పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. పిండి మంచిగా ఉండాలండి, నాణ్యమైన పిండిది. గోధుమలు తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగి పిచ్చి చేసి కూర చూసాము ఎంత చిక్కబడుతుందో. కలర్ బాగానే ఉన్నావు. ఫస్ట్ సిమ్లో వదిలేయాలి దీన్ని. కూర కలర్గా సిమ్లో వదిలేస్తే వాసన గుమాయించేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. కూర ఎప్పుడు అయిపోయింది? సినిమా అవునా? ఉండవు, తిప్పేస్తా. సర్లే తినేసి అంత ఆకలిస్తుంది అంటున్నావుగా. పిల్లలు అడిగితే ప్రాణం ఎలా ఉంటుందో తెలుసా నాకు. దక్కున్నా
ఇది ఏం ముక్కలు తింటుందో ఏం ముక్కలు తిందో ఎవరు తెలియదు. తిన్నని తినో సాఫ్ట్ గా ఇవి చాలు, అయ్యేం వద్దు ముక్కలు. శతాక్షి తలకాయ కూర చాలా ఇష్టం. వేజా మర్చిపోయావా ఇందులో యాడ్ చేయడం? ఇప్పుడు వేస్తాను. ఇటు పెట్టమ్మా, చూపు. ఇదేంటి ముందు వేజానా? వేజా వేసేసి అలా వదిలేయాలంటే. చపాతి పక్కన పక్కన ఉడిచేసింది. కలర్ చూసావమ్మా? మమ్మీ కూడా పెట్టు కొంచెం. బాగుంది. వేడి వేడిగా ఉడుకుతున్నప్పుడే తినేసేయాల. కలరు చూడటానికి మీకు పచ్చిగా అనిపిస్తుంది, అది పచ్చి కాదండి, అది గోధుమ కలర్. అసలు అది వర్ణం కలరు. ఒరిజినల్ చపాతీ పిండి అదే కలర్ లో ఉంటుందమ్మా. మనం గోధుమ తీసుకొచ్చి పట్టించిన గోధుమ పిండి ఆ కలర్ లో ఉంటుంది. అది మనం బయట తీసుకొచ్చే కలర్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్? చపాతీ పిండి మైదా పిండిలా ఉంటుందమ్మా. వైట్ గా ఉంటుంది పిండి. గోధుమతో పట్టిస్తే ఇలాగే ఉంటుంది. నచ్చిన వాడు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి పౌడర్. ఒకసారి మీరు తిని చూసి మాకు చెప్తారు. సారీ. నేతిలో ముంచేస్తాను నేనైతే. పిల్లలు తినేదే కదా. చూడు సిరి, చేస్తున్నప్పుడు ఎలా పొరలు ఉడిచేస్తున్నాయో చూసావా? నచ్చిందా శతాక్షి? ఇంకోటైనా ఇది చూడండి ఫ్రెండ్స్, అంత బాగుందో. నేను బాగుంటేనే చెప్తానండి. మేము కష్టపడి ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, నేను చేసేది అందరికీ తెలియాలి, అందరికీ నచ్చాలి, వాళ్ళు తిని బాగుందని చెప్పుకోవాలి, క్వాలిటీని అందించాలి అనేది నా గోల్. అది అర్థంగా కొట్టమా పిండి అంత బాగుంది కదా. నేతలు ముంచేస్తుంటాను నేనైతే. దానికి షేర్వా పోయామా ప్లేట్లో? వస్తా పట్టు స్టవ్ కాపేసిస్తానమ్మా. ఈ మాత్రం షేర్వా ఉండాలి. ముక్కలు తినరా? షేర్వా వచ్చింది, హ్యాపీగా తింటారు. బాగుందా? నాకు ఆకలేస్తుంది. బాగుందా? బాగుందమ్మా. మీకు కూడా మా పౌడర్స్ నచ్చితే నంబర్ స్క్రీన్ మీద ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేయండి. నంబర్ ఎనీ టైం ఓపెన్ మెసేజ్ చేయండి. మాటలు రావట్లేదు ఎందుకంటే అక్కడ బాగుంది. ఫుల్ అయిపోయింది. అక్కడ ఉండేకే చెప్పులు అయిపోయింది. మా అమ్మ పెద్ద పెద్ద చపాతీ చేసింది. ఇంకా చేయరమ్మా, చేసి పెడతా. వేడి వేడి చేస్తాను ఇది, తినేసి తినేస్తా. పొద్దు నుంచి లేనంత శక్తి ఇప్పుడు వచ్చేసినట్టుంది. అట్నే ఉంటుంది మరి అమ్మ చేతి వంట అంటే. అమ్మ దగ్గర ఒక ముద్ద తిన్నా అలా ఉంటుంది. అమ్మమ్మ డబరాలు అన్నం వేసి కలిపేది. డబరాలు అన్నం కూర సరిగా ఉండేది కాదు, కానీ అదే పెద్ద టేస్ట్ ఉండేది.
పిండి ఎంత మంచి వాసన వస్తుందో, గోధుమల వాసనమా. దీంతో సేమియా చేసుకుంటే చాలా బాగుంటది. సేమియా ఒరిజినల్ సేమియా అంటే ఇదేనమ్మా. గోధుమ పిండితో చేసే సేమియా వాసన బాగుంటది పాయసం చేస్తే. నాకు అదంటే ప్రాణం. ఇప్పుడు మనం బయట తిన్నాం కదా, మైదా మిక్స్ అయ్యి వచ్చే గోధుమలై సేమియా, అర్థమైందా? మైదా పిండి అది తింటే షుగర్ పెరిగిపోయింది, బీపీలు పెరిగిపోతాయి. మైదా పిండి ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, గోధుమ పిండి మంచిది. చూసారా, నేనైతే ఎప్పుడు చపాతీ ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా, మందంగా చేస్తాను, పెద్ద పెద్దవి చేస్తాను. ఇంకా నేను తవ్వ చిన్న తీసుకొచ్చా, లేకపోతే ఇంకా పెద్ద సైజ్ చేసి చూపించేదాన్ని మీకు. ఏమైందని ఆ చెప్పులు కూడా తీసుకోండి. పారినోళ్ళు తెల్లగా ఉంటారు కదా, అట్టన్నో తెల్లగా. ఎండకేమో ఏంటావంటావు నువ్వు? తెల్లగానే పుట్టి నువ్వు తెల్లగా ఎండకంటావేంటావు నువ్వు? మరి నేను ఎవరైనా డిస్కరేజింగ్ మాట్లాడినారు చెప్పు మరి. అదిగో చాక్లెట్ గర్ల్ పక్కన, అది చాక్లెట్ లవర్ బాయ్ చాక్లెట్ అంటారు కదా, అట్లది. కోరేస్తాను మీరు వేసిన తర్వాత. అమ్మా ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారు? మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తాను, రేడియో మిర్చికి చాలా హాట్ ఉంటాగా. మాట్లాడాలి, మా కంటెంట్ క్రియేటర్స్ అట్లానే మాట్లాడతారు. అవును, మాటలు అసలు ఆపకూడదు. ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, అది ఎంత సాఫ్ట్గా ఉందో. ఎంత లావు చేశాను, ఇంత పెద్ద ముద్దతో చేశాను. ఎక్కడ పచ్చిగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ ఆల్రెడీ వెనకాల వేస్తున్నాయి కదమ్మా, ఇది వేడిదమ్మా. మంటలు వేసాయి మా అమ్మ వంటకి. ఏమవుదు. ఇప్పుడు చూడండి మరి, ఎయ్ మమ్మీ ఎయ్, ఎయ్ మమ్మీ ఎయ్ ఎయ్. ఇప్పుడు కోరేస్తాను అంతే. చూసే అది ఆటోమేటిక్ ఎదిగింది, ఆఫ్ చేసిన కూడా. ఇదిగోండి వెనకాల నుంచి మంటలు వేసాయి. ఇదిగోండి చూడండి, ఒక పొర, 2 పొరలు, పొరలు వచ్చేసి చపాతీస్ కింద. నేను అబ్బకి నాకు వీడియోస్ చేసినా కూడా మిలియన్స్ వెళ్ళినాయమ్మా. 1 2 3 అమ్మ 2 చపాతీ. దెబ్బకి ఇప్పుడు నాకు 3 పొరలు చపాతీ తినేసి కడుపు అంతా నిండిపోయింది. తింటే ఇలాంటి చపాతీ తినాలి, చక్కగా బుక్ చేసేసుకోండి. మమ్మీ నువ్వు పొరాటా ఇప్పుడు అని చేసావా? పొరాటా చేశాను కమ్మా, పొరాటా చేశాను, అన్ని చేసామండి. ఏది రెడీమేడ్ కాదు, మామూలు చేశాను. పరోటాలు చేసింది వైట్ కలర్ లో చపాతీ. మొన్న అమెరికన్ ఫూఫు లాంటిది ఒకటి చూపించా కదా, అది చెయ్యమా? చేస్తాండి. అది అయ్యో మర్చిపోయాం, ఈ రోజు వెళ్ళాం కదా మనం ఆర్లాన్ గడ్డ చిలకడ దుంపది. గుడ్డ కావాలమ్మా. పీక్కొని తెలిసి అబ్బో దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం, అది పీకి అవన్నీ అయిపోతాయి ఆడ. ఇదిగోండి చూసారా, ప్రతి ఒక్కసారి చపాతీ ఇలా చేసుకుంటే మీకు పొరలు వచ్చేస్తాయి. ఉండే నా జుర్రేయాలంతే. అదిగోండి ఫ్రెండ్స్, ఇద్దరు ఇప్పుడు దాకా కష్టపడ్డారు వీడియో కోసం. అసలు నేను కాలేజీకి వెళ్ళిపోతాడు కానీ మా అక్క మమ్మల్ని అయితే చాలా కష్టం ఉంది దీని వెనకాల. వర్కర్స్ ని హ్యాండిల్ చేయడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం. మళ్ళీ శిరీష పిండిమార్ దగ్గర తీసుకెళ్ళి కస్టమర్లతో వీళ్ళందరినీ చూసుకుంటా ఉంటది. మెసేజ్లు రిప్లై చేయడం, కొరియర్లు పంపించడం, ఎక్కడ పంపించాలి, ఎలా పంపించాలి ఫాస్ట్ గా. కొంతమంది ఫాస్ట్ డెలివరీకి అడుగుతూ ఉంటారు, మాకు రేపే కావాలి ఎల్లుండే కావాలి అన్నప్పుడు ఫాస్ట్ డెలివరీ చేస్తుంటాం. కొంతమంది బల్క్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మేము పంపించాం. ఇవన్నీ కాదు, మాది శారీస్ కూడా ఉన్నాయి, మంచి మంచి శారీస్ ఉన్నాయి, పట్టు శారీస్ అని, సిల్క్ శారీస్ అని, కాటన్ శారీస్, కలంకారీ బ్లౌజులు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, నెక్ దగ్గర థ్రెడ్ కట్టుకునేవి. అవి అయితే మా దగ్గర తక్కువ ప్రైస్ ఉన్నాయి, మీషోలో కూడా ఎక్కడ దొరకవు మీకు, మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి మా పేజ్ విజిట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మాకు మెసేజ్ చేస్తే మేము వెంటనే పంపిస్తాం. మల్టీగ్రెయిన్ చపాతీ వాసన అయితే ఎంత బాగా వస్తుందండి. అమ్మా ఈ చపాతీలతో ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ ఇంక దేనికైనా వాడుకోవచ్చా? దేంట్లోకైనా ఉంటుందమ్మా, దేంట్లోకైనా బాగుంటుంది ఇది. చపాతీ కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చా? దోశలు పోసుకోవచ్చా? దోశలు పోసుకోవచ్చు.
ఎట్లా అంటే పౌడర్ ని దోసపిండిలో కలుపుకోవాలా? కొంచెం ఇందులో బెల్లం కూడా వేసుకొని యాలకుల పౌడర్ వేసుకొని పొంగడాలు గిన్నె ఉంటే దాంట్లో పొంగడాలు లాగా కూడా చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి దోశలో. పొంగడాలు వడలు అవుతాయి వీటితో? వడలు రావు కదా. వడలతో ఎంత చేస్తారా పౌడర్? ఒరిజినల్ గోధుమ పిండి కలర్ ఇది. ఒరిజినల్ గోధుమ పిండి అయితే మనకి కలర్ వస్తుంది. చూడు అంత బాగా చేశాను. నా వీడియోస్ చపాతి, తలకాయ, రాగి సంగటి మొదలు మిలియన్స్ కిలో ఉన్నాయి. అప్పుడు చేసింది కూడా మా ఇంట్లో మేము ఇదే ఆట తయారు చేసింది. అంత బాగుందో. మా అక్క ఒక అంత చూస్తుందండి, బోన్లన్నీ అన్ని చెబాయించి పెట్టింది బాడ. మా మమ్మీ డైట్ మీద ఉంటుంది కదా, ఈ చపాతీలు ఎన్నన్నా చేసుకొని తినచ్చు. మంచిగా బాడీ వర్కౌట్ కూడా చేస్తుంది కదా, హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటుంది. ఏమా రోజుకు చపాతి తినచ్చు. అట్లా పిల్లలు అందరూ ఇన్ని వెరైటీస్ తీసుకొచ్చి కలుపుకొని చేసుకోవాలంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమంది కుదరు, కొంతమంది పెద్దలు ఉంటే వాళ్ళు చేసుకోలేదు కదా. మా ఇంట్లో డైలీ దోశ తింటాం, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దోశ. ఒక రోజు రాగి దోశ. ఎన్ని కేజీలు కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఫ్రెష్ గా మీకు పెట్టి పంపిస్తాము. ఇప్పుడు మేము అన్ని చేసి మీకు రెడీ చేసుకొని మీకు పబ్లిక్ అనేది పోస్ట్ అనేది పెడుతున్నాము. మా ఇంట్లో కూడా బోల్డెన్ దోశలు చేస్తూ ఉంటాం, రాగి దోశని, ఆ దోశని. ఒక రోజు అయితే మామూలు దోశ వేసేసి పైన ఇది బాగుంటాయి దీంతో. అవిసె పౌడర్లు కూడా ఉన్నాయి. అవిసె పౌడర్ కొంచెం వేసేసుకొని ఫ్లాక్స్ సీడ్స్, అవి ఎంతో మంచి బాడీకి. అన్ని మునగాకు మొరింగా అని బాగా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారా? ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. మొరింగా ఎంతో రేట్లు పెట్టి అమ్ముతున్నారులే, కానీ మన దగ్గర చాలా తక్కువ రేటుకి వస్తాయి. మునగాకుతో చేస్తారు. ఇప్పుడు మునగాకు ఎక్కడ దొరకట్లేదు. సీజన్ లో కూడా మేము కారేసుకొని మొత్తం పొలాల్లో అందరు రైతులు ఎండబెట్టి, కరివేపాకు కూడా అంతే. కరివేపాకు దొరుకుతుంది కానీ కరివేపాకు దొరుకుతుంది, కానీ మేము తీసుకొచ్చింది అట్లానే. వాటిని ఎండబెట్టి మంచిగా ఫ్రై చేసి. తలకాయ బాగుంటుంది కదా. ఎంత కష్టం ఉన్నా అన్ని ఆర్డర్లు అయిపోయేసరికి అదొక సంతోషం లాగా. ఎండ్ ఆఫ్ ది డేకి 20 రోజులు ఇంట్లో కూర్చున్నాం ఇదే పని మీద. లాస్ట్ టైం 2 డ్రమ్ములు కారం అయిపోయింది. మళ్ళీ పట్టించాము. అమ్మ కారానికి అయితే చాలా బాగా సపోర్ట్ వచ్చింది. మిగతా పౌడర్స్ కూడా మీరు ట్రై చేయండి. వాటికి కూడా అట్లానే సపోర్ట్ ఇస్తా ఉంటే మీకు ఒకవేళ బాగా మంచి సపోర్ట్ వస్తే మేము ఆఫ్లైన్ లో కూడా స్టోర్ చేద్దామా? ఆఫ్లైన్ లో కూడా చేద్దాం. హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరులో ఒకటి, అట్లా చేద్దాం. మంచి కారం, మంచి ప్రోడక్ట్ అందరికి తెలిసి ఉండాలా, పరిచయం అయ్యి వాళ్ళు ఇలా తింటుంటే సంతోషంగా ఉంటుంది. మేము పౌడర్లు తీసుకెళ్లే టైంలో అక్కడ ఆంటీ వాళ్ళందరూ ఏమి భలే ఉంది పౌడర్, మాకు కూడా కొంచెం ఇవ్వండి. మన దగ్గర కదా మా దగ్గర వాసనకి అందరూ అడుగుతున్నారు అక్కడ కస్టమర్స్. ఏం పౌడర్ ఇది? ఇక్కడ ఇదే షాపులకి వేస్తారా ఏంటి అని అడుగు. పులిహార పౌడర్ కూడా చూసారు వాళ్ళు. పులిహార పౌడర్ అబ్బా మన పులిహార పౌడర్ చేసింది భలే ఉండింది. పులిహార చేశానండి. మేమైతే 2 రోజులు పడి నేనైతే అలానే తింటానే ఉన్నా. నాకు ఎంత ఇష్టం ఆ పులిహార పౌడర్ తో మమ్మీ చేస్తే. మనసు పెట్టి చేశానండి. నచ్చితే కొనుక్కోండి. నాకు మంచిగా వంటొచ్చు. అది అందరికి మీ ఇంటికి కూడా రావాలనేది నా కాన్సెప్ట్. 2 రోజులు అదే సంక్రాంతి అప్పుడు చెయ్యమా మళ్ళీ చేస్తా. ఇప్పుడు 21 ప్రోడక్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంట చేసి మీకు చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. చరిత్ర ఇన్స్టాగ్రామ్ లో కూడా డైలీ పోస్ట్ ఉంటాయి. బట్టలు కావాలంటే స్టైల్ సేవీలో ఫాలో చేయండి. ఇవన్నీ నాయే. మంచిగా ఇట్లాంటి పౌడర్స్ అన్ని బ్యాచిలర్స్ కూడా బాగా ఉపయోగపడతాయి కదమ్మా. పులిహార పౌడర్, కషాయం పౌడర్. కషాయం పౌడర్ కొంతమంది కషాయం చేసుకోవాలనుకుంటారు, కానీ కషాయం చేసుకోలేరు. మిరియాల పౌడర్ అమ్ముతున్నాం. తర్వాత మార్నింగ్ ఫుడ్ డైజెషన్ అవడానికి, బీపీ షుగర్లు ఇవన్నీ కంట్రోల్లోకి రావడానికి మిరియాలు, ఇది సోపు, వాము, జీలకర్ర, మెంతులు 4 కలిపి చేసిన పౌడర్. కషాయం డైలీ తాగచ్చామా? రోజు తాగుతున్నాగా నేను తాగుతాను. అది దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? ఫుడ్ డైజెషన్ అవుతుందమ్మా, బీపీ కంట్రోల్ లో ఉంటుంది, షుగర్ కంట్రోల్ లోకి వస్తాయి. ఫుడ్ డైజెషన్ పింపుల్స్ రావు. ఫస్ట్ మొహం మీద గజ్జిగా ఉంటుంది కదా, పొట్ట సరిగ్గా లేకపోతే పింపుల్స్ వస్తాయి. అవన్నీ శుభ్రం అయిపోతుంది. పొట్ట శుభ్రం అయితే పింపుల్స్ రావు. వాటర్ ఎక్కువ తాగాల. 100 రోగాలకి మందు ఈ కషాయం పౌడర్. 2 చపాతీలు అంటే ఎలా వల్ల అయిపోయింది. ఈ రోజు ఏదైనా కానీ మేము చేసిన ప్రోడక్ట్, మేము చేసిన మసాలా పౌడర్ నా ఫాలోవర్స్ చూపిస్తూ నేను ఆస్వాదిస్తూ తినాలనేది నాకు గోల్. ఈ రోజు గోల్. బాగుంది. కూర ఎంత మంచి వాసన వస్తుందండి. చాలా బాగుంది అసలు. మేము రెడీ చేసిన తర్వాత ఇంట్లో ఎలా ఉందని 1-10 సార్లు కొనుక్కుంటాం. మేము ఎప్పుడు ఇదే తింటాం. అయినా కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఒకసారి మేము ట్రయల్స్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. టెస్టింగ్ అన్ని జరిగాయని చెప్పాలి, ట్రయల్స్ కాదు. ఇన్ని వస్తువులు ఒకేసారి పబ్లిక్ లో పెట్టినాం కాబట్టి సంతోషం మీద ఈరోజు పార్టీలా తింటున్నా నేను. లేకపోతే ఇంత ఫుడ్, ఇంత నాన్ వెజ్ నేను తినను. నవంబర్ రోజుల నుంచి కష్టం మేము ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. అది ఈరోజు ప్రిపేర్ అయిపోయాం. కడుపు నిండా తినాల్సిందే. శక్తిగా ఉంది కొంచెం, నాకు నిద్ర కూడా అవుతుంది. కానీ చపాతీ కలర్ని బట్టి మీరు చెప్పచ్చు ఎంత బాగుందండి. మంచి పిండి, మంచి క్వాలిటీ. ఇది ఎక్కడైనా కొనుక్కోవాల్సిందే కదా. కష్టపడుతున్నాం, సపోర్ట్ చేయండి. ప్రశాంతంగా తింటారా? అయిపోయిందా దాన్ని సిరిని? ఏం లేదు.
సాఫ్ట్ ఉంది. ఇది మంచిది. ఇది అక్కడ విసిరిగది ఆత్మరోషాన్ థింగ్స్ మామూలుగా లేదు. కడుపు నిండా అన్నం తింటాం ఒక యోగం. అది తిన్న తర్వాత దానికి కింద నుంచి బోన్లు ఎత్తా ఉంటే తింటానే ఉంది ఏంటో అది. బోన్సేనా మా పాప, దానికి వచ్చి అన్ని బోన్సే. దానికి అయ్యే ఇష్టం అని అయ్యే వేస్తాను నేను. నాకు ఇదే ఇష్టం. బోన్స్, ఫిష్ తలకాయలు అవి ఇష్టం దానికి. ఎంత బాగుందో కూర అన్నదాత. దానికి ఇంకా బోన్లు వేస్తే తినేటట్టు నేను అనుకుంటాను ఎప్పుడు కూడా సిరి ఇంట్లో పొద్దున్న లేస్తే బస్తాలు బస్తాలు ధాన్యం ఇంట్లో ఉంటుందంటే కందిపప్పు, మినపప్పులు, అన్ని పప్పులు, ఆయిల్లు. అది మనకి దేవుడు ఇచ్చిన వరం. అన్నపూర్ణ దేవి కనికరం మాకు ఎప్పుడు ఉందనుకుంటాను నేను. యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఎప్పుడు గరిట పట్టుకొని వంటలు చేస్తున్నానంటే అన్నపూర్ణ దేవి అనుగ్రహం లేకపోతే మా ఇంట్లో అన్నం అనేది ఉండదండి. వాళ్ళ నేను తింటూ 10 మందికి పెట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నానంటే నాకు అది ప్రౌడ్గా అనిపిస్తుంది. అది నచ్చిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.